హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తమ్నైల్లో చూశారు కదా, ఈ రోజు మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరుగుతుందన్నమాట. నేను కూడా అక్కడే ఉన్నాను. చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. తెలంగాణ సైడ్ ఒకలా చేసుకుంటారు, రాయలసీమ సైడ్ ఒకలా చేసుకుంటారు. మన ఆంధ్ర స్టైల్లో గృహప్రవేశం ఎలా చేసుకుంటాము, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొస్తాము, ఇవన్నీ కూడా నాకు కూడా అంత ఎక్కువ అవగాహన లేదు. ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా అంత ఎక్కువ తెలియకపోవచ్చు. సో ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. ముహూర్తం టైంకి దగ్గర ఉంచుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే పసుపు, కుంకుమ, అద్దిన నిమ్మ చెక్కలు, నవధాన్యాలు, బెల్లం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బిందెతో నీళ్లు, బూడిద గుమ్మడికాయ, మామూలు గుమ్మడికాయ, దేవుడి చిత్రపటాలు, పువ్వులు, మజ్జిగ కవ్వం, వీటన్నిటితో పాటు దీపాన్ని కూడా వెలిగించుకుని రెడీగా ఉంచుకోవాలి. సార్ ఇలా చూడండి సార్. ఆసనానభి పూజ గదితో మొదలుపెట్టి ప్రతి గదిలోనూ ఆవిరి చూపించి పైకి ఎగరేసి
హోమం పూర్తయ్యాక ఆ రాత్రికి అక్కడే నిద్ర చేసి ఆ మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం నోచుకుంటారు. ఇప్పుడు ఇంటికి ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న ఆదర్శ్ గార్డెన్ హోమ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళటం అనేది చాలా కష్టం అనమాట. అంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మోస్ట్ సేఫ్ ప్లేస్ అనమాట ఇది. 24 hours సీసీ కెమెరాస్ అన్ని కూడా ఆన్లోనే ఉంటాయి. సో ఇక్కడ టోటల్ గా 60 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లాట్ వచ్చేసి అరౌండ్ 4300 స్క్వేర్ ఫీట్ నుంచి ఉన్నాయి. సో టోటల్ గా చూసుకుంటే 2 lakhs స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్ట్ చేశారనమాట కమ్యూనిటీ అంతా. సో డ్రాయింగ్ రూమ్ లో నుంచి మనం లోపలికి రాగానే ఇక్కడ డైనింగ్ ఏరియా అన్నమాట. దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ రూమ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక హాల్, పర్సనల్ హాల్ ఉంటుంది అనమాట. సో పూజ రూమ్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ గా వచ్చింది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది. సో పొద్దున్నే లేచి పూజ చేసుకున్నప్పుడు సన్ రైజ్ కూడా మనకి డైరెక్ట్ గా పడుతుంది అనమాట పూజ రూమ్ లోకి. సో ఇది డ్రై కిచెన్ ఇలా వచ్చింది అనమాట. డ్రై కిచెన్, ఇటాలియన్ కిచెన్, ఐలాండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఏమన్నా అనుకోవచ్చు. జనరల్ గా మన ఆడవాళ్ళకి కిచెన్ లో ఎన్ని కబోర్డ్స్ ఉన్నా సరిపోవు అనమాట. అలాంటిది ఇక్కడ చాలా అంటే చాలా కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ట్యాప్స్ లో కూడా ఎక్కడ చూసినా మనకి ఆర్ఓ వాటరే వస్తాయి. అవి డైరెక్ట్ గా మనం పట్టుకుని
ఇది వెట్ కిచెన్ అన్నమాట. రోజు చేసుకునే వంట అంతా కూడా ఇక్కడే చేసుకుంటారు. అండ్ గ్యాస్ సిలిండర్స్ కూడా డ్రై కిచెన్ కి వెట్ కిచెన్ కి 2 సిలిండర్స్ తీసుకోవాలన్నమాట. ఈ 2 సిలిండర్స్ కి కనెక్షన్ అనేది కింద ఉంటుంది, పైప్ లైన్స్ ద్వారా ఇస్తారు. సో ఇది థర్డ్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి కామన్ బాల్కనీ అన్నమాట. నాకైతే చాలా చాలా స్పెషల్ గా నచ్చిన ప్లేస్ అయితే ఇది. మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేయటం దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు అలా ఒకసారి బయటకు వచ్చి నేచర్లో రిలాక్స్ అవ్వడం వరకు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూర్చుంటే. సో ఇక్కడ బాల్కనీలో పెంచుతున్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. డ్రిప్ ఉంటుంది, డ్రిప్ పెట్టేస్తారనమాట వాటర్ కి, అండ్ కటింగ్ అది కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. ఇదంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో గార్డెన్ ఏరియా అన్నమాట. నిజంగా గార్డెన్ హోమ్స్ అని పేరు పెట్టినందుకు కంప్లీట్ అంతా గార్డెన్ తో గ్రీనరీతో నిండిపోయింది కమ్యూనిటీ అంతా.
చాలా ప్లెజెంట్ గా ఉంది. మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట ఇక్కడ ఇలా నడుస్తూ ఉంటే. ఇక్కడ సిట్అవుట్ లాగా చిన్న గజీబో లాంటిది కూడా ఇచ్చారు. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది బ్యాంకెట్ హాల్ అన్నమాట. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ చేసుకోవడానికి చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర 100 మెంబర్స్ వరకు పడతారంట. ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.